హాయ్ ఎవరీవన్, హౌ ఆర్ యూ? చూసారా లొకేషన్ అంతా గ్రీన్గా ఎంత బాగుందో. అలా చిన్న రోడ్డు చుట్టూ పచ్చదనం. ఈ పచ్చదనం అంతా ఎక్కడనుకుంటున్నారా? పచ్చదనం అంటేనే మా గోదావరి అండి. గోదావరి సైడ్ వెళ్తే కనుక లొకేషన్స్ అన్నీ అదిరిపోతాయి. రాజమండ్రి నుంచి మనకి ఇప్పుడు ధవళేశ్వరం ఉంటుంది కదండి, ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వెళ్ళే రూట్ ఉంటుంది. అప్పుడు మనం 5 పాయలు గోదావరిని దాటి వెళ్తూ ఉంటాం. ఒక్కొక్క వంతెన దాటుకుంటూ గోదావరిని చూసుకుంటూ ఆ రోడ్లు చుట్టూ అంతా కూడా గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా కనుక వెళ్ళుంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆ ఫీల్ అంటే చాలా చాలా గుడ్గా ఉంటుంది. అలగలగలా పారే గోదావరి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, పచ్చని చెట్లు, అబ్బా మనసును హత్తుకునే హాయిగా ఉండే ఫీలింగ్ అస్సలు మర్చిపోలేమండి. గోదావరి జలాలంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా 5 ఆనకట్టలు కట్టి మొత్తం గోదావరి జిల్లాని అన్నపూర్ణగా మార్చిన కాటన్ దర్బార్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అందుకని చెప్పి మా గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా మీకు కాటన్ విగ్రహాలు గుర్రంపై కనిపిస్తూ ఉంటాయి. మంచి చేసిన వాళ్ళని మనసులో పెట్టుకుని చూసేసుకుంటూ ఉంటారు మా గోదావరి వాళ్ళు. ఏది ఎలా ఉన్నా సరే మాకు కొంచెం వెటకారం ఎక్కువైనా మమకారం అంతకంటే ఎక్కువ. ధవళేశ్వరం నుంచి మేమైతే విజయేశ్వరం వచ్చాం. గోదావరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.